29 ఏండ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం. మరోవైపు గ్రామీణ భారతం ఇంకా దీనావస్థలోనే మగ్గిపోతుంది. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని దుస్థితి ఇప్పటికీ మారుమూల పల్లెల్లో నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే ఎవరికైనా సరే మనసు చివుక్కుమంటుంది. రోడ్డు సదుపాయం లేక ఓ నిండు గర్భిణి బతికుండగానే నరకం చూసింది. ఒకవైపు అడవి, మరోవైపు కటిక చీకటి, ఇంకోవైపు బురదమయంగా గతుకుల దారి. నరకానికి నకలు మాదిరిగా ఉన్న ఆ దారిలోనే ప్రమాదకరంగా సాగింది ఆమె ప్రయాణం. అదృష్టం బాగుండి అడవిలోనే సుఖప్రసవం జరిగింది. లేదంటే పరిస్థితి ఏంటి? ఆమెకు ఏదైనా అయ్యుంటే బాధ్యత ఎవరిది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన పొడియం ఇరమమ్మకు నెలలు నిండాయి. తెల్లవారుజామున 3 గంటలప్పుడు హఠాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆశా కార్యకర్తలను వెంటబెట్టుకుని పట్నం ఆసుపత్రికి ప్రయాణమయ్యారు. అసలే మారుమూల గ్రామం, రోడ్డు లేదు, వాహన సౌకర్యం లేదు. చేసేది లేక నిండు గర్భిణిని జెట్టిలో పడుకోబెట్టి కుదునూరు ఆసుపత్రికి బయలుదేరారు. కటిక చీకట్లో బురద దారిలో నరకయాతన పడుతూ ఆమెను తీసుకెళ్లారు. ఆ కుదుపులకు ఏమో కానీ దారి మధ్యలో పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. అడవిలోనే ఆమె ప్రసవించింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారితో పాటే ఉన్న ఆశా కార్యకర్త బొట్టు పేగు కోసింది. తర్వాత తల్లి బిడ్డను అదే జెట్టీలో పడుకోబెట్టి ఆసుపత్రికి బయలుదేరారు. అప్పటికే తాలిపేరు కాలువ వద్ద 108 వాహనం చేరుకుంది. అందులో ప్రాథమిక చికిత్సలు అందించి సత్యనారాయణపురం పిహెచ్సికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమం. దశాబ్దాలుగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని ఆదివాసీలు అంటున్నారు. కందునూరు నుంచి వీరాపురం వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ అటవీ అనుమతులు రావటం లేదు. ఇప్పటికైనా తమ ఊరికి రోడ్డు వేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్నారు. ఒకవైపు 79 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం. మరోవైపు గ్రామీణ భారతం ఇంకా దీనావస్థలోనే మగ్గిపోతుంది. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని దుస్థితి ఇప్పటికీ మారుమూల పల్లెల్లో నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే ఎవరికైనా సరే మనస్సు చివుక్కుమంటుంది. రోడ్డు సదుపాయం లేక ఓ నిండు గర్భిణి బతికుండగానే నరకం చూసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వెలుగు చూసినటువంటి ఘటన యావత్ దేశాన్ని కూడా దిగ్భ్రాంతి గురి చేసేటువంటి ఘటన. ఎందుకంటే నిండు గర్భిణి సకాలంలో వైద్యం అందకపోతే 2 నిండు ప్రాణాలు ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ అదృష్టవశాత్తు దేవుడి దయ వల్లనో లేకపోతే ఆ కుటుంబ సభ్యుల అదృష్టం వల్లనో కావచ్చు, ఇద్దరు క్షేమంగా ఉన్నారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం గ్రామానికి చెందినటువంటి గర్భిణి పొడియం ఇరవమ్మ అనేటువంటి మహిళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చేసేటువంటి ప్రయాసం ఒక యుద్ధాన్ని తలపెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం బురదమయమైనటువంటి రహదారి, అక్కడికి ఏ వాహనం నడవలేని చేరుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. అటువంటి చోట నుంచి అర్ధరాత్రి చిమ్మ చీకట్లలో గర్భిణిని డోలీలో మోసుకొని రావటం అనేది ఒక పెద్ద ఇదిగా చెప్పాలి. అట్ ద సేమ్ టైం అప్పటికే పురుటి నొప్పులు ఎక్కువ కావడంతో రహదారి మధ్యలోనే చుట్టూ కీకారణ్యం, అడవిలోనే ఆమె గర్భిణిని ప్రసవం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు తల్లి పిల్ల అదృష్టం బాగుండి బతికి బట్టగట్టారు. కానీ లేదంటే ఎంత పెద్ద దారుణమైనటువంటి సంఘటన జరిగి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కనీసం 108 వాహనం కూడా వెళ్ళలేనటువంటి దుస్థితిలో ఆ వీరాపురం గ్రామం ఉందని చెప్పి అక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అయితే గతంలో కూడా ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు ఖచ్చితంగా ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారం 15 రోజుల ముందు వారిని సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పిహెచ్సిలకు లేదటువంటి జిల్లా కేంద్రంలో కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి మెరుగైన ఆసుపత్రికి తరలించి ఆ నొప్పులు వచ్చే వరకు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఈ ఘటనలు వరుస ఘటనలు చూస్తున్నాం. ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు ఇది 3వ ఘటన. లాస్ట్ 4-3 నెలల కాలంలో ఇది 3వ ఘటనగా చెప్పొచ్చు. ఒక నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది అధికారులలో. ముందే తీసుకొస్తే ప్రమాదాన్ని నివారించేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఆ రకమైనటువంటి పని చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం లాంటి సంఘటనలు మనం తరచు చూడాల్సి వస్తుంది. కుమార్, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.